లెక్కొచ్చింది ముచ్చట మునం పెడదాం పాన్రి. నీళ్ళు వస్తలేవనో లేకుంటే కరెంట్ ఇస్తలేరనో కొలుగులు వేస్తలేరనో లేకపోతే అన్యాయం జరిగిందనో మొన్నటిదనక ధర్నాలు చేయంగా చూసినాము. ఇప్పుడు కొత్త రకం ధర్నాలు తేలినేవులా. ప్రకాశం జిల్లాలో జరిగిన గీ గమ్మతైన నిరసన చూస్తే మీరేమంటారో మరి. ఆగో చూస్తున్న రానుల్లా గీ అవ్వ నడి రోడ్డు మీద బస్సుకు అడ్డంగా కూర్చొని ధర్నా చేస్తుంది. పాపం న్యాయం కావాలని ఒక్కతే ఒంటరి పోరాటం చేస్తుంది. ఇక గీతీరుగా పోరాటం ఎందుకు చేస్తుందయా అంటే నాకు న్యాయం జరగకుంటే బస్సుని ముందలకి కదలనీయనని గట్టిగా పట్టుబట్టి కూర్చున్నదనుకో రాదుండ్రి. దెబ్బకు బస్ డ్రైవర్ కిందికొచ్చి ఏందమ్మా ఏం కావాలనో చెప్పు జర జరుగు అంటే నాకు న్యాయమే కావాలంటుంది. రోడ్డు మీద ట్రాఫిక్ నిలిచిపోయింది ఒక దిక్కుంగా. ఇక ఆళ్ళీళ్ళు అంతా కూడి ఏంది తల్లి నీకేం కావాలనో చెప్పు అంటే నాకు క్వార్టర్ సీసా కావాలి, క్వార్టర్ లేకపోతే నేను జరిగే ప్రసక్తే లేదు, బస్సును గదలనించేదే లేదని పట్టుబట్టిందన్నట్టు. పాపం బస్సులున్నోళ్ళంతా గదేందమ్మా పొద్దు పొద్దున్నే నీ తాగుడులో లేంది మేము పోవాలి ఆలస్యమైతుంది అని చెప్పినా గానీ ఇంటలేదు. ముందు వెనక చూసుకోనోనికి 36 రోగాలు అన్నట్టు రోడ్డు మీద బస్సు నిలబడ్డది ట్రాఫిక్ జామ్ అవుతుందనే సోయి కూడా లేకుండా గా మందు మత్తులో మునిగిపోయింది గీయవ్వ. ఊరంతా ఒకదారి ఉలిపి కట్టది ఒకదారి, లోకమంతా పనులకు పోతుంటే ఈమె కోటర మందు కోసం కుస్తీ పట్టి కూసుంది. ఇక ఏం చెయ్యలేక పోలీసులకు ఫోన్ కొడితే వాళ్ళొచ్చి చూసిండ్రన్నట్టు. తాగుబోతుకు తల వంపులు ఉండవు అన్నట్టు ఆమె చేసిన పని చూసి ఊరంతా ముక్కున వేలేసుకుంటున్నారులా. పశలున్నాయో లేవో గాని ఈ మందు పిచ్చి మాత్రం మనుషులను పిచ్చోళ్ళని చేస్తుంది. తాగి తందనాలాడితే తలరాత తారుమారైతుంది అని ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది, లేకుంటే గిట్నే నవ్వుల పాలవుతారు. చూసిండ్రు కదా జర పైలము మందు బాటిల్తోని దోస్తాను తక్కువ ఉంటేనే మంచిది లో. ఒకప్పుడు సాఫ్ట్వేర్ కొలువు అంటే ఊర్లల్లో మస్తు పేరుండేది. మా పొల్లగాడు సాఫ్ట్వేర్ కొలువు చేస్తాడు, లక్షలకు లక్షలు సంపాదిస్తున్నాడు అని మురిసిపోయేటోళ్ళు అవ్వయ్యలు ఆలీలకు చెప్పుకొని. ఇక పిల్లనియాలన్నా కాశి పడిచేటోళ్ళులా. కానీ ఇప్పుడు గా సాఫ్ట్వేర్ లోకంలా లోపల ఏం నడుస్తున్నదో చూస్తే గుండె గుబులు అంటదుల్లా. కంప్యూటర్ల ముంగడ కూర్చొని కోడింగ్ రాసేటోళ్లకు ఇప్పుడు కొత్త రోగాలు కోడాయి కూస్తున్నాయుల్లా. అసలు కథ ఏందంటే ఎయిడ్స్ మహమ్మారి గీ సాఫ్ట్వేర్ వాళ్ళని చుట్టుముడుతుందనే ఆర్తలు బుగులు పట్టిస్తున్నాయుల్లా. పెద్దోళ్ళు ఊకలే అనలేదు. దూరపు కొండలు నూనెపని బయటికి మెరిసిపోయే ఆఫీసులు ఏసీ అర్రెలు కనిపిస్తున్నా లోపలున్న జీవితాలు ఆగమైతున్నాయి. గీ సాఫ్ట్వేర్ కొలువు చేసేటోళ్లకు తీరిక లేని పని రాత్రింబగళ్ళు షిఫ్టులు. గీ పని ఒత్తిడి తట్టుకోలేక పక్కదారి బట్టి జర్రసేపు విలాసానికి పోయి జీవితాన్నే వినాశనం చేసుకుంటున్నారు. ఎయిడ్స్ కేసులల్లా మన హైదరాబాదు 2వ లైన్లకు ఎక్కింది అంటే కథ ఎట్టున్నదో చూడరా అదుండ్రి. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు అంతా అయిపోయినాక ఏడ్చినా ఏం చేసినా ఫాయిదా ఉండదు. ఒక్క తప్పు మీ జిందగీని మీ ఇంటోళ్ళని సుత నడి రోడ్డుకు గుంచుతుంది. ఆశకు అంతం లేదు, రోగానికి రికార్డ్ లేదన్నట్టు పైసలు వస్తున్నాయని ఏడబడితే ఆడ గాలి తిరుగుడు తిరగకుండ్రి. మీ ఆరోగ్యము మీ చేతులనే ఉంటది. కంచే చేను వేసినట్టు చదువుకున్నోళ్ళే గిట్ల తప్పులు చేస్తే ఇక తెలవనోళ్ళకి ఏం బుద్ధి చెప్తారు? అడ్డమైన అలవాట్లకు పోతే ఆగం చేసే రోగాలేం పడబడతాయి. జాగ్రత్తే ప్రాణప్రదం అన్నారు. ఒక్కసారికి రోగం అంటుకున్నదంటే కట్టె కాలం ముందుకే చెదలు పట్టినట్టుగా జిందగీ సున్నా అవుతుంది చూడుండ్రి. అందు గురించే యాది పెట్టుకోండ్రి. మీరు సంపాదించే లచ్చలు మీ పానాన్ని వెనకకు తీసుకురాలేవు. అతి వినయం దూత లక్షణం అన్నట్టుగా సోషల్ మీడియా పరిచయాలు తెలవలతోని దోస్తాను మంచిది కాదు సుమా. జర పైలం మరి. అబ్బరకొండే పొద్దుగాల లేచిన కానుంచి మొదలు పెడితే పొద్దంతా సుప్రభాతాలే. గీ పాటోళ్ళ మీద గా పాటోళ్ళు, గా పాటోళ్ళ మీద గీ పాటోళ్ళు. బిడ్డ కావలసినంత టైం ఇచ్చినాము, ఏం చేసిండ్రు? తెలంగాణ అంతా తెరలు చేసిండ్రు. తోలు తోలు తీస్తాము. ఈ కాంచి మీ ఆటలు సాగాయి. ఊరూరా ఉద్యమిస్తాము చూడుండ్రి. ఏంది ఏం చేసిండ్రయ్యా మీరు? తెలంగాణకు అప్పులు చేసి కుప్ప పెట్టిండ్రు. ఏం వెలుగ పెట్టిండ్రు? షీరి చింత గడతా. బిడ్డ నేనున్నంత కాలం కుర్చీలో కూర్చోనియ్యా. ఇగో ఇగో గిట్లా చూడుర్రి. ఇక గిట్లా ఒగలు మీద ఒగలు, పంచాది మీద పంచాదే.
ఇక గిది ఇట్లుంటే కడి చేస్తే బిగ్ బాస్ ఇంటికి పోయింది కథ ఏందో చూడుండ్రి. ఒక దిక్కుంగా చలి వణుకుడు పుట్టిస్తున్నది, కానీ రాజకీయాలైతే మస్తు గర మీద ఉన్నాయుల్లా. పొద్దున లేచిన కానుంచి మొదలు పెడితే పొద్దుగొక్కిందాకా వీళ్ళని ఆలు తిట్టుడు వాళ్ళని నీళ్లు తిట్టుడు. ఈ మాటలు ఏందనక పోతున్నాయో సుత అంతు పంతు లేదుల్లా. ఇక మన ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్న ఇంకో అడుగు ముందలకేసి మన బిగ్ బాస్ పెద్ద సారు నాగార్జున సార్కు ఒక గమ్మత్తైన లెటర్ రాసిండులో. ఏమని రాసిండంటారా, అయ్యా నాగార్జున సారు, మా దగ్గర 2 కంటెస్టెంట్లు ఉన్నారు, ఎట్లడన్నా చేసి వచ్చే బిగ్ బాస్ సీజన్ 10లకు గీళ్ళని తీసుకో అని దరఖాస్తు పెట్టిండు. అయితే మరి గా లెవెలయ్యా అంటే మన గులాబీ బాస్లు రామన్న హరీష్ అన్నలట. వీళ్ళిద్దరూ అసెంబ్లీలా ప్రెస్ మీట్లలో ఇచ్చే పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఆస్కార్ అవార్డు సుతాలకు తక్కువనే అంటాడు. నటనకే నాట్యం నేర్పినోళ్ళు గీళ్ళు, అవద్దలతోటి గిన్నీస్ రికార్డు కొట్టినోళ్ళు అని సాయన్న గా లేఖల పొట్టు పొట్టు తిట్టిండులా. వీళ్ళు రాజకీయాల కంటే బిగ్ బాస్ హౌస్ లో పడేస్తే అసలైన ఎంటర్టైన్మెంట్ ఉంటది, మీ షో టీఆర్పీలు పగిలిపోతాయి అని మస్తు సెటైర్లు వేస్తున్నాడు. ఇక ఈ లెటర్ చూసిన వాళ్ళు హే నువ్వు తోపుపో అన్న భలే రాసినవు అని కొందరంటే ఎటకారానికి ఒక హద్దు ఉండాలి అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇక చూసిండ్రా గీ తిరుగున్నది రాజకీయము. ఆశకంతం లేదు, అత్తగారింటికి దారి లేదన్నట్టుకున్నది గీమ కథ. పుష్ని కథ సాలగుండా గిదెక్కడి చంత్రం రా నాయన. ఒక్క పెళ్లి చేసుకున్నాడు అంటేనే సుక్కలు కనబడుతుంటే ఒక ఆమె పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటా రికార్డులు కొట్టేస్తున్నదిలా. ముక్కుకు ముక్కర్లేదు గాని ముచ్చటగా 3 మొగోళ్ళు అన్నట్టు ఈడ 3 కాదులో ఏకంగా 8 మందిని లగ్గమాడింది. అత్తలు కోడళ్ళు కూడి అదిరే పిలానేసిండ్రు చూడుండ్రి. మన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఒక నిత్య పెళ్లి కూతురు భాగోతం బయటపడ్డదుల్లా. ఈడ కనబడుతున్న ఈమె పేరే ముత్తిరెడ్డి వాణి. ఇచ్చాపురం పట్నంలో కార్జీ బజార్కు ఉంటదట ఈమె. ఇక ఈమెకు ఒక మేనత్త కూడా ఉన్నదన్నట్టు, పేరు యాంపడ సంధ్య. ఇక వీళ్ళిద్దరు అత్తలు కోడళ్ళు కలిసి ఏం చేస్తున్నారంటే అమాయకపు బకరాగాలను పట్టుడు, పెళ్లి పీటల మీద కూసుండబెట్టుడు, అదును చూసి అందిన కాడికి దోసుకొని ఉడాయించుడు. ఇక గిదన్నట్టు గీల పని. గిట్ల ఏకంగా 8 మందిని లగ్గమాడింది. నిన్న మొన్న కర్ణాటక మీద కన్నేసి ఆడ ఒక ఆయనని నమ్మించి పెళ్లి చేసుకున్నదన్నట్టు. ఇంకేముంది, పిలాన్ ప్రకారంగా మేనత్తతోని కలిసి మెల్లగా జారుకున్నదన్నట్టు. పాపం గా లగ్గమాడిన ఆయన లబోదిబం అని సారు నన్ను నిలువున ముంచిందని పోలీసులకు ఫిర్యాదయ్యిండు. అయితే చూడాలే ఇంకెంతో మంది బాధితులు ఉన్నారో గిట్లా. అయినా పెండ్లంటేనే 100 ఏళ్ల పంట అంటారు కదా పెద్దోళ్ళు, కానీ 100 ఏళ్ల మంట అయింది గీ మహాకిలాడిని చేసుకున్నోళ్ళ పాలిట అని అంటున్నారు లగి తిన్నోళ్ళంతా. అందరికి శరణార్థులు బాగుండ్రానుల్లా. ఇక రాజాకొచ్చిందంటే ముచ్చట మును పెట్టి చెప్తది. ఇక పట్టాలు ఇచ్చిండ్రు గాని జాగాలు ఇస్తలేరని చెప్పి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 37 మంది దనక ఇలేకరన్నలు ఏం తక్కువ నెల రోజుల సంధి రోడ్డెక్కి రిలే దీక్షలు చేస్తాండ్రు. పోయిన కారు సర్కార్ హయాంలో 37 మందికి జాగా చూపెట్టి పట్టాలిస్తే కొందరు లీడర్లు కావలసుకొని పుల్లలు పెట్టి ఆపిండ్రట. ఇక అటెనక కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక సుత చాలా అట్లా ఎమ్మెల్యే సార్ను అట్లనే కలెక్టర్ సార్ను కలిసి మా పట్టాలకు జాగలు ఇయ్యండి సార్ అని చెప్పినా గానీ ఇగిస్తాము అగిస్తామని చెప్పి దాటేస్తున్నారు తప్ప జాగలు ఇస్తలేరట. ఇక ఇంకేమున్నది, గిట్లయితే కాదని చెప్పి 2-3 రోజులలో ఎసొంటి స్పందన ఆఫీసర్లకెంచి లీడర్లకెంచి రాకుంటే ఇక మేమేందో చూపెడతామంటున్నారు ఇలేకరన్నలు. అంతేగానే ఓ అన్న సో జనాల సమస్యల్ని వెలికి తీసి వాళ్ళ ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటటువంటి జర్నలిస్టులంతా కూడా ఈరోజు ఒక దుఃఖంతో, ఒక బాధతో, ఆవేదనతో రోడ్డెక్కి దాదాపు నెల రోజులు గడుస్తుంది. అయినా కూడా ఒకవైపు అధికారుల నుంచి స్పందన లేదు, మరోవైపు నాయకుల నుంచి కూడా స్పందన లేదు. నాయకుల దగ్గరికి పోతే అధికారుల పైన నెట్టేస్తున్నారు నెపం, మరోవైపు అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళతోనే పని అవుతుందని చెప్తున్నారు. సో అందినట్టే అందరి ద్రాక్షలాగా మా భూములు ఈరోజు కోల్పోతున్నటువంటి పరిస్థితి. దాదాపు 2 సంవత్సరాలైంది. మా పట్టాలకు సంబంధించినటువంటి కాల పరిమితి కూడా గడుస్తున్నటువంటి పరిస్థితిలో ఇది కేవలం మా హక్కు కోసం పోరాటం, ఇది మీరు ఇచ్చే భిక్ష కాదు, ఇది మా హక్కు, జర్నలిస్టులకు సంబంధించి సాధించాల్సినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఇది. కాబట్టి మేము ఒక్కటే, మా గలం ఒక్కటే వినిపిస్తున్నాము. దయచేసి దండం పెట్టి కూడా వేడుకుంటున్నాము, నాయకులారా, అధికారులారా ఇప్పటికైనా స్పందించండి, మా యొక్క ఆవేదనను ఆలకించండి. ఇక్కడ కూర్చున్నది, రోడ్డు మీద కూర్చున్నది 37 మంది జర్నలిస్టులు కాదు, 37 కుటుంబాలు అని ఒక్కసారి ఆలోచించండి. ఆగో గట్లనట
సార్లు మరి గదేందో చూడపోయిండ్రు గీ లొల్లి పాంచదు ఎందుకు? ఇక గివ్వుల్లో ఇలాంటి ముచ్చట్లు ఇంకెన్ని ముచ్చట్లతో మళ్ళీ రేపు కలుస్తా. అది వరదాకా చూస్తూనే ఉండు రీ 6 టీవీ.